Subscribe to Color Frames. గత ఎడిషన్ ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న దినేష్ కార్తిక్ ఆర్సీబీకి తిరిగి వచ్చాడు. మరోసారి బోల్డ్ ఆర్మీ రెడ్ జెర్సీలో కనిపించనున్నాడు. దినేష్ కార్తిక్ను ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్గా నియమిస్తున్నట్లు ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. డీకే లాంటి విధ్వంసకర బ్యాటర్ ఆర్సీబీ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా వస్తే ఆర్సీబీ దశ తిరుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఐపీఎల్ నుంచి రిటైర్ అయిన దినేష్ కార్తిక్ పలు ఫ్రాంచైజీలకు క్రికెట్ ఆడాడు. ఇందులో ఆర్సీబీ, కేకేఆర్, గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వంటి జట్లున్నాయి. కార్తిక్ తన ఐపీఎల్ కెరీర్ను 2008లో ప్రారంభించి 2024లో ముగించాడు. అతను 257 మ్యాచ్లు ఆడాడు. అందులో 4842 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 22 అర్ధ సెంచరీలు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 97 పరుగులు. కాగా క్రికెట్ కెరీర్కు వేడుకోలు పలికిన దినేష్ కార్తిక్ ఇప్పుడు కామెంటరీతో అలరిస్తున్నాడు. ఇటీవల ముగిసిన T20 ప్రపంచ కప్లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో భాగమయ్యాడు. డీకే వాయిస్కు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. మరి డీకే ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ కోచ్గా రావడాన్ని మీరెలా చూస్తారు? ఈసారైనా కోహ్లీ సేన కప్పు కొడుతుంది అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.